హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఓటర్ ఎలా చేయాలి అని చెప్పేదానికే ఈ వీడియో అండి. చాలా అంటే చాలా సింపుల్గా మీ ఇంట్లో కూర్చొని ఈసీఐ నెట్ అనే ఒక మొబైల్ యాప్ ద్వారా మీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేయచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కేవలం మీకు తెలియాల్సింది రెండే డీటెయిల్స్ అండి. ఒకటి, మీ పేరెంట్స్ గనక మీకు అప్పుడు ఓటు లేకపోతే 2002లో మీ పేరెంట్స్ ఓటు ఏ బూత్లో ఉందనేది ఒకటి తెలుసుకోవాలి. రెండోది వచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ రెండు ఉంటే వితిన్ 5 మినిట్స్లో అండి, జస్ట్ 5 మినిట్స్ ఆఫ్ ద టైంలో మీరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రాలో స్టార్ట్ అయిపోయింది, తెలంగాణలో ఇంకా కొన్ని రోజుల్లో అవుతుంది. మీరు వర్క్ పరంగా ఎక్కడైనా దూరంగా ఉండి జస్ట్ మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కన్వే చేయలేకపోతున్నారన్న డౌట్ ఉన్నా, లేదు మీరు పెట్టుకునే డేటా ఖచ్చితంతో నేను పెట్టుకుంటాను అని ఒక కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా వెళ్ళిపోండి. ఈవెన్ గవర్నమెంట్స్ కూడాను దీనికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాయండి. మొన్న సెన్సెస్లో కూడా మనం చేసాం కదా సెల్ఫ్ ఎన్యూమరేషన్. సేమ్ అలాగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఇప్పుడు మనం ఎస్ఐఆర్ సర్వేలో కూడా చేయబోతున్నాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్గా మీకు చూపిస్తాను. ఆ మొబైల్ యాప్ అనేది ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ద్వారా, అది పెద్ద కష్టమేమి కాదండి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఆ యాప్ నుంచి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మీ ఫోన్లో ప్లేస్టోర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ సెర్చ్లో ఈసీఐఎన్ఈటీ అని ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది అఫీషియల్ యాప్ అండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అందుకే డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసేస్తాను. మీకు కూడా యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది, ఈసీఐఎన్ఈటీ అని. దీంట్లో మనం ముందు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. చాలా సింపులేనండి. నేనైతే లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిన తర్వాత మీకు రెండు కనిపిస్తుంటాయి చూడండి, ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనేది ఒకటి, సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. ఫర్ సపోజ్ మీ పేరు 2002 ఎస్ఐఆర్లో ఉంది అనుకుంటే అది ఏ సీరియల్ నెంబర్లో ఉంది, ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, స్టేట్ సెలెక్ట్ చేసుకొని డిస్టిక్, కాన్స్టిట్యువెన్సీ ఏ కాన్స్టిట్యువెన్సీ అని, ఏ పోలింగ్ స్టేషన్ సపోజ్ మీ ఊళ్ళో 2 పోలింగ్ స్టేషన్లు ఉంటే ఆ 2 ఎక్కడ ఉంది అని అయినా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఎగ్జాక్ట్గా దేంట్లో ఉందని తెలిస్తే దాంట్లో అయినా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నల్లదలపూరు ఉంది కదా, ఇక్కడ కొట్టాను, వ్యూ చూడండి. మీకు 2002లో అప్పుడున్న ఓటర్ లిస్ట్ ఓపెన్ అయిపోయింది. దీంట్లో మనం డైరెక్ట్గా మనకు కావాల్సింది ఏంటంటే వరుస సంఖ్య, ఓటర్ పేరు, బంధుత్వం పేరు, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఈ కరెక్ట్గా ఉంటే ఇది నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఎందుకో మీకు చెప్తాను తర్వాత. మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ క్లిక్ చేయండి. ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆన్లైన్ కదా, ఇది క్లిక్ చేయండి. ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం ఎపిక్ నెంబర్ అయితే కొట్టాలి. ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మొబైల్ నెంబర్తో సెండ్ ఓటీపీ చేసిన తర్వాత మనకి 4 టైప్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మన ఏజ్ ప్రకారం మనం పాత ఎస్ఐఆర్ లేం కాబట్టి మన పేరెంట్స్ ఎస్ఐఆర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అందుకే నేను నోట్ చేసుకోమని చెప్పింది మీకు. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మన పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ మెన్షన్ కావాలి కదా, సెర్చ్ కొట్టిన తర్వాత ఇలా మన ఫాదర్ డీటెయిల్స్ వస్తాయి ప్రీవియస్ ఎస్ఐఆర్లో. అప్పుడు కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ మనం ఇవ్వాలి. దీని తర్వాత కింద స్పౌస్ నేమ్ అనేది ఆప్షనల్ అండి. తర్వాత చూస్ ఫైల్ ఫోటో ఉంది కదా, మీకు చెప్పాక ఫోటో కావాలి. ఫోటో తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే మనకు ప్రివ్యూ కనిపించిద్ది. ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత కింద సబ్మిట్ అనే బాక్స్ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఈసైన్కి వెళ్తుంది. ఈసైన్కి ఎందుకు వెళ్తుందంటే ఇది ఓటర్ వెరిఫికేషన్ మీరే చేస్తున్నారా పక్క వాళ్ళు చేస్తున్నారా అనే దానికోసం అండి. సో మన ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ ఓటీపీ, గెట్ ఓటీపీ క్లిక్ చేసి సబ్మిట్ చేసేస్తే అక్కడితో ఈ సైన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గా అప్లై అయిపోతుంది. అది రేపు మీ బిఎల్లోకి వాళ్ళ యాప్లో అయితే డిస్ప్లే అవుతుందండి. చూశారు కదా ఎంత సింపుల్ వేలో, మనకి 5 నిమిషాలు కూడా పట్టలేదు. అంతేనండి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్, ఇది ఈజీ వే. సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ. సో ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ లేదంటే ఈ సిటిజన్స్కి ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అప్డేటెడ్గా ఉంటాయండి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది, మీకైతే డిసప్పాయింట్ చేయదు మన ఛానల్.